శ్రీ గురుభ్యో నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో నారదుడి యొక్క ఆగమనం మనము అత్యంత సుందరంగా తెలుసుకున్నాము. ఆ నారద మహర్షి ఎటువంటి వాడు? దివ్యర్షి అయినటువంటి నారదుడు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినటువంటి మహానుభావుడైన ఆయన తనంతట తానుగా ఎక్కడికి వెళ్ళినటువంటి వాడు కాదు. వాళ్ళ యొక్క యోగ్యతానుసారంగా వాళ్ళను సందర్శిస్తూ ఉంటాడు. అటువంటి మహర్షి యుధిష్ఠిరుడి యొక్క మందిరానికి వస్తే అప్పుడు ఆ ధర్మరాజు ఎంతో వినయపూర్వకంగా నారదుని ఎదురేగి స్వాగతం చెప్పి ఆయనకి తన ఆసనాన్ని ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయనకి అతిథి సత్కారాలన్నీ కూడా చేశాడు. ఆ విధంగా ఆ ధర్మరాజు తనతో ఆదరంగా చేసినటువంటి సత్కారాలన్నీ కూడా గ్రహించినటువంటి నారదుడు ఆశీర్భిర్వర్ధయిత్వాచ తమువాచ ఆస్యతామితి నిషసాదాభ్యనుజ్ఞాతః తతో రాజా యుధిష్ఠిరః. ఆ యుధిష్ఠిరుడి యొక్క అభ్యుదయాన్ని ఆకాంక్షించినటువంటి వాడై అతన్ని ఆశీర్వదించి మీరు కూడా కూర్చోండి అని అతన్ని కూడా ఆసీనుడిని కమ్మని నారదుడు ఆజ్ఞాపించాడు. కథయామాస కృష్ణాయై భగవంతముపస్థితం శ్రుత్వైత ద్రౌపదీ చాపి శుచిర్భూత్వా సమాహిత జగామ తత్ర యత్రాస్తే నారద పాండవై సహ తస్యాభివాద్య చరణౌ దేవర్షే ధర్మచారిణి. వెంటనే ఆయన ఆజ్ఞ మీద యుధిష్ఠిరుడు కూర్చున్నాడు. నారదుడు వచ్చాడు అనేటువంటి విషయాన్ని ద్రౌపదికి తెలియజేశారు. అది విన్నటువంటి ద్రౌపది ఎంతో ఆనందపడినటువంటిదై పవిత్రత ఏకాగ్ర చిత్తాలతో కూడినటువంటిదై పాండవులతో కలిసి ఆ నారదుడు అన్నటువంటి ప్రదేశానికి వచ్చిందిట. వచ్చి ఆమె ఆ నారదుడిని చూసి తస్య అభివాద్య చరణౌ దేవర్షే ధర్మచారిణి కృతాంజలి సుసంవీత స్థితాద్ ద్రుపదాత్మజ తస్యాశ్చాపి సధర్మాత్మా సత్యవాగృషి సత్తమః. వెంటనే ఆమె ఆ నారదుడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చింది. ఆ నారదముని పాదాలకి నమస్కరించింది. వినయంతో అక్కడ నిలబడింది. నారదుడు అనేకములైనటువంటి ఆశీర్వచనాలు ఇచ్చాడు. ఆశిషో వివిధా ప్రోచ్య రాజపుత్రాస్తు నారద గమ్యతామితి హోవాచ భగవాంస్తామనిందితాం. ఆమెను ఆశీర్వదించాడు. ఆశీర్వదించి అమ్మ నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నీ యొక్క పనులు ఏమైనా ఉంటే కనుక అంతఃపురంలో చూసుకోవచ్చు అని ఆమెకు అనుజ్ఞ ఇచ్చాడు. ఆ ద్రౌపది లోపలికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత గతాయామథ కృష్ణాయాం యుధిష్ఠిర పురోగమాన్ వివిక్తే పాండవాన్ సర్వాన్ ఉవాచ భగవాన్ ఋషి. ఆ విధంగా ఆ ద్రౌపది లోపలికి వెళ్ళిన తర్వాత నారదుడు ఏకాంతంలో యుధిష్ఠిరుడితోటి పాండవులతోటి మమేకమయ్యి అక్కడ కూర్చుని వాళ్లతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నారద ఉవాచ పాంచాలీ భవతామేక ధర్మపత్ని యశస్విని యథావో నాత్ర భేద స్యాత్ తథా నీతిర్విధీయతాం. నారదుడు చెబుతున్నాడు యుధిష్ఠిరుడితో, యుధిష్ఠిరా, కీర్తిని మీకందరికీ కూడా ఎంతో కీర్తిని తేగలిగినటువంటి ద్రౌపది ఒక్కతే మీ అందరికీ కూడా ధర్మపత్ని. అందువలన ఆ కారణంగా అంటే ద్రౌపది 5గురికి ఒకతే భార్య అయినటువంటి కారణంగా మీలో పరస్పర వైరం రాకూడదు, మీలో పరస్పరమైనటువంటి భేదం కలగకూడదు. అల్లా మీరు జాగ్రత్తగా ప్రవర్తించాలి. సుందోపసుందౌ హి పురాభ్రాతరౌ సహితావుభౌ ఆస్తామవధ్యావన్యేషాం త్రిషు లోకేషు విశ్రుతౌ. పూర్వకాలంలో ఒక కథ ఉందయ్యా. పూర్వకాలంలో సుందోపసుందులు అనేటువంటి 2 సోదరులు ఉండేటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా కలిసే ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే కనుక చంపడానికి వీలు కానటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళని ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధి పొందారు. వాళ్ళు ఏకరాజ్యా ఏకగృహౌ ఏకశయ్యాసనాసనౌ తిలోత్తమాయా స్తౌహేతో అన్యోన్యమభిజగ్నతు. వాళ్ళకి ఒకటే రాజ్యం, ఆ సుందోపు సింధులిద్దరికి ఒకటే ఇల్లు, ఒకటే పాన్పు, ఒకటే ఆసనం, ఆహారం కూడా వాళ్ళు కలిసే తింటారు.
అలా ఎంతో అన్యోన్యంగా ఉండేటువంటి సుందోపసుందులు ఇద్దరూ కూడా తిలోత్తమ అనేటువంటి ఒక అప్సరస యొక్క ప్రేమలో పడి ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారయ్యా. అందువల్ల రక్షతాం సౌహృదం తస్మాత్ అన్యోన్య ప్రీతిభావకం యథావో నాత్రభేద స్యాత్ తత్కురుష్వ యుధిష్ఠిరా. అందువల్ల ఓ యుధిష్ఠిరుడా, మీరు మీ మధ్యలో ప్రేమ భావాన్ని పెంచుకుంటూ సౌహార్ద్రంతో ఉండండి. మీలో మీకు పరస్పర విరోధం ఎంత మాత్రము రాకుండా మీరు జాగ్రత్త వహించండి అని నారదుడు యుధిష్ఠిరుడికి పాండవులు అందరూ కూర్చుని ఉండగా ఆ పాండవులకితో కూడినటువంటి యుధిష్ఠిరుడితో చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఈ విధంగా చెబుతున్నాడు. సుందోపసుందావసురౌ కశ్యపుత్రో మహామునే ఉత్పన్నశ్చ కథం భేద కథంచ అన్యోన్యమఘ్నతాం. అప్పుడు యుధిష్ఠిరుడు అడిగాడు, మహాముని సుందోపసుందులు విషయం చెప్పావు నువ్వు, అసలు ఈ సుందోపసుందులు ఎవరి యొక్క కుమారులయ్యా? వాళ్ళ మధ్య ఇటువంటి వైరం కలగడానికి కారణం ఏంటి? వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం ఏమిటి? అప్సరా దేవకన్యావా కస్య చైషా తిలోత్తమ యస్యాహ కామేన సమ్మత్తౌ జఘ్నుతుస్తౌ పరస్పరం. అలాగే తిలోత్తమ అంటూ మీ పలికారు అప్సర స్త్రీ అని, ఆమె అప్సరసయ దేవకన్యయ, తెలియజేయండి మాకు ఏ కోరిక చేత వాళ్ళిద్దరు సోదరులు ఒకళ్ళనొకళ్ళని చంపుకున్నారు. ఏతత్ సర్వం యథావృత్తం విస్తరేణ తపోధన శ్రోతుమిచ్చామహే బ్రహ్మన్ పరం కౌతూహలం హినః. అందువల్ల ఈ కథను జరిగినటువంటి దాన్ని జరిగినట్టుగా విస్తరంగా వినాలని కోరుకుంటున్నామయ్యా ఓ మహర్షి. అందువల్ల అది వినడానికి మాకు చాలా ఆసక్తిగా ఉంది, ఒకసారి నువ్వు తెలియజేయవలసింది అని ఆ మహర్షిని అడిగారు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్మణి విదురాగమన రాజ్యలంభ పర్మణి యుధిష్ఠిర నారద సంవాదే సప్తాధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో విదురాగమన రాజ్యలంభ పర్వం అనే ఉపపర్వంలో యుధిష్ఠిర నారద సంవాదం అనేటువంటి 207 అధ్యాయమైంది. 208 అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. నారద వాచ, నారదుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు యుధిష్ఠిరుడు అడిగినటువంటి ప్రశ్నకి. శృణు మే విస్తరేణేమం ఇతిహాసం పురాతనం భ్రాతృభిః సహిత పార్థ యథావృత్తం యుధిష్ఠిరా. ఓ యుధిష్ఠిరా, ఈ వృత్తాంతం ఎలా జరిగిందో అంతా కూడా వివరంగా తెలియజేస్తాను, నువ్వు సోదర సహితుడివై శ్రద్ధగా వినవలసింది అని ఆ నారదుడు యుధిష్ఠిరుడితో చెప్పాడు. మహాసురస్య అన్వవాయే హిరణ్యకశిపో పురా నికుంభో నామ దైత్యేంద్ర తేజస్వీ బలవానభూత్. పూర్వకాలంలో హిరణ్యకశిపుడి యొక్క వంశంలో నికుంభుడు అనేటువంటి ఒక గొప్ప రాక్షసుడు ఉండేవాడయ్యా. అతడు గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. తస్య పుత్రవు మహావీర్యౌ జాతౌ భీమ పరాక్రమౌ సుందోపసుందౌ దైత్యేంద్రౌ దారుణౌ క్రూర మానసౌ. అటువంటి మహాపరాక్రముడైనటువంటి నికుంభుడికి 2 కొడుకులు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఎటువంటి వాళ్ళు అంటే గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళే సుందోపసుందులు అనే పేర్లు కలిగినటువంటి వాళ్ళు, క్రూరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, భయంకరమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు. తావేక నిశ్చయౌ దౌత్యౌ ఏకకార్యార్థ సమ్మతౌ నిరంతరమవర్తేతాం సమదుఃఖ సుఖావుభౌ. అయితే వాళ్ళిద్దరు సోదరులు, ఆ సోదరులు ఇద్దరు కూడా ఒకే నిశ్చయంతో ఒకే పనిని ఇద్దరు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సుఖము కానీ దుఃఖం కానీ విడివిడిగా లేవు. అంటే ఏ సుఖాన్నైనా ఇద్దరు కలిసి అనుభవిస్తారు, ఏ దుఃఖాన్నైనా ఇద్దరు కలిసి అనుభవిస్తారు, ఎల్లప్పుడూ కూడా కలిసే ఉంటూ ఉంటారు. వినా అన్యోన్యం న భుంజాతే వినాన్యోన్యం న జల్పతః అన్యోన్యస్య ప్రియకరౌ అన్యోన్యస్య ప్రియం వదౌ. ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు భుజించరు, ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు మాట్లాడరు, ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ప్రియమైనటువంటి పని చేయరు, ఒకళ్ళ అంటే ఒకళ్ళకి ఎంతో ప్రియము కలిగినటువంటి వాళ్ళు. అందువలన తీయని మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఇద్దరు కలిసే మాట్లాడుతూ ఉంటారు తప్ప ఒకడు లేకుండా ఇంకొకటి ఉండడం అనేటువంటిది ఉండదు. అంత అన్యోన్యంగా ఉండేవారయ్యా వాళ్ళు. ఏకశీల సమాచారౌ ద్విధైవేకో భవత్కృతః తౌ వివృద్ధౌ మహావీర్యౌ కార్యేష్వపి ఏక నిశ్చయౌ. అయితే ఇద్దరుగా కనిపిస్తారు వాళ్ళు, కానీ వాళ్ళ మాట కానీ వాళ్ళ ఆచరణ కానీ వాళ్ళ యొక్క ఆత్మ కానీ
వాళ్ళ యొక్క క్రియ కానీ ఏది తీసుకున్నప్పటికీ కూడా ఒక్కటిగానే ఉంటుంది. ఒకే శీలము ఒకే ఆచరణ కలిగినటువంటి వాళ్ళ యొక్క ఆత్మ రెండుగా విడిపోయి రెండు దేహాన్ని పొందిందా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు మహాపరాక్రమవంతులుగా ఎదిగారయ్యా. త్రైలోక్య విజయార్థాయ సమాధాయైక నిశ్చయం దీక్షాం కృత్వా గతౌ వింధ్యం తావుగ్రం తేపతుస్తపః. అయితే వాళ్ళ ఇద్దరికీ కూడా ఒక కోరిక కలిగింది, ముల్లోకాన్ని మనం జయించగలగాలి, అటువంటి జయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని మనం పొందాలి అని ఒక దీక్ష వహించినటువంటి వాళ్ళే వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళి చాలా వాళ్ళిద్దరూ కూడా ఉగ్రమైనటువంటి తపస్సు చేశారట. తౌతు దీర్ఘేణ కాలేన తపోయుక్తౌ బభూవతు క్షుత్పిపాసా పరిశ్రాంతౌ జటావల్కలధారిణౌ. అయితే వాళ్ళు ఘోరమైన తపస్సు చేస్తున్నారు. క్షుత్పిపాసలు, ఆకలి దప్పికలు కలిగే వాటితో అలసిపోయారు. శిరస్సు మీద జటలు బయలుదేరే, శరీరంతో నారబట్టలు ధరించారు. ఇలాగా అంటే దేహే భ్రాంతి ఏమాత్రము లేనిటువంటి వాళ్ళు ఇంద్రియ లౌల్యాన్ని పూర్తిగా విడిచిపెట్టినటువంటి వాళ్ళై తపస్సు చేస్తున్నారు తీవ్రంగా. మలోపిచత సర్వాంగౌ వాయుభక్షౌ బభూవతు ఆత్మమాంసాన్ని జుహ్వంతో పాదాంగుష్ఠాగ్రవిష్ఠితౌ ఊర్ధ్వబాహు చానిమిషౌ దీర్ఘకాలం ధృతవ్రతౌ. మాలిన్యంతో నిండినటువంటి అవయవాలతో వాళ్ళు కేవలం వాయుభక్షకులయ్యారు. కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ తమ శరీర మాంసాన్నంతటిని కూడా అగ్నికి ఆహుతి చేసి బొటని వేలి మీద నిలబడినటువంటి వాళ్ళే చేతులు పైకెత్తి వేసి కనురెప్పలు కూడా వేయకుండా చాలా కాలం నియమంతో ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు. తయో తప ప్రభావేణ దీర్ఘకాలం ప్రతాపిత ధూమం ప్రముముచే వింధ్య తదద్భుతమివాభవత్. అంత ఉగ్రమైన తపస్సు చేస్తుంటే వాళ్ళ తపస్సు వల్ల అగ్ని పుట్టింది. ఆ అగ్ని ఏం చేసిందిట, ఆ వింధ్య పర్వతాన్ని అంతటినీ కూడా వేడెక్కించేసి పొగలు చిమ్మేటట్టుగా చేస్తుందట. ఇది చూస్తే వాళ్ళకి చాలా అద్భుతమైన విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉగ్రమైనటువంటి అగ్ని ఆ వింధ్య పర్వతాన్ని దహించేస్తుందా అన్నట్టుగా అదంతా వేడెక్కిపోయింది. తతో దేవా భయం జగ్ము ఉగ్రం దృష్ట్వా తయోస్తపః తపో విఘాతార్థమధో దేవా విఘ్నాని చక్రే. ఆ తీవ్రమైనటువంటి తపస్సు చూశారు. వెంటనే దేవతలు వీళ్ళకి ఏదో రకంగా తపోభంగం కలిగేటట్టుగా చెయ్యాలి అని అనుకున్నారు. అందువల్ల వాళ్ళ తపస్సు చూస్తుంటే వీళ్ళకి భయం వేసింది, ఈ తపో అగ్ని మన్ను కూడా దహించి వేస్తుందేమో అని. అందువల్ల తపస్సును భగ్నం చేయడానికి అనేక రకములైనటువంటి విఘ్నాలు కల్పించడం మొదలెట్టారు. రత్నై ప్రలోభయామాస స్త్రీభిశ్చ ఉభౌ పునః పునః నచ చక్రతుర్భంగం వ్రతస్య సుమహావ్రతౌ. వాళ్ళని అనేక మంది స్త్రీలను పంపించారు వాళ్ళ దగ్గరికి. అనేకములైనటువంటి రత్నాలతో ప్రలోభ పెట్టారు. కానీ ఏమి చేసినప్పటికీ కూడా వాళ్ళ తపస్సుని విడిచిపెట్టలేదు. ఉగ్రమైనటువంటి తపస్సు అలాగే చేస్తూ ఉన్నారు. అథ మాయాం పునర్దేవా తయో చక్రు మహాత్మనో భగిన్యో మాతరో భార్యా తయోశ్చాత్మజనస్తథా ప్రపాత్యమానా విత్రస్తా శూలహస్తేన రక్షసా భ్రష్టాభరణ కేశాంతా భ్రష్టాభరణ వాసస. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని ఏదో రకంగా భగ్నం చెయ్యాలని దేవతలు మాయను ప్రయోగించారట. ఆ మాయ చేత ఏమైపోయిందంటే ఈ సుందోపసుందుల యొక్క సోదరీ గణము, తల్లులు, భార్యలు, ఆత్మీయులైనటువంటి వాళ్ళందరూ కూడా భయంతో పరుగులెడుతూ వచ్చారట. వాళ్ళని ఒక శూలధారి అయినటువంటి రాక్షసుడు వాళ్ళని తరుముకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు భూమి మీద దొల్లిపోతూ ఈ తపస్సు చేసుకునేటువంటి సుందోపసుందుల దగ్గరికి వచ్చి వాళ్ళని ప్రార్థించడం మొదలెట్టారు. భ్రష్టాభరణ, వాళ్ళ యొక్క ఆభరణాలు పోయి, వస్త్రాలు పోయి, కేశవులన్నీ కూడా చెల్లాచెదరయి అల్లా ఉండి వాళ్ళు దీనంగా వీళ్ళని ప్రార్థించారు. అభిభాగ్య తతసర్వాతౌ త్రాహి ఇది విచక్రుసు నచతో చక్రతుర్భంగం వ్రతస్యసు మహావ్రతౌ. అందువలన తమ సంబంధించినటువంటి సుందోపసుందుల దగ్గర నుంచి మమ్మల్ని రక్షించండి మహాప్రభు అంటూ వాళ్ళని అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో దీనంగా వేడుకున్నట్ట. అల్లా వేడుకున్నా వాళ్ళ యొక్క రోదనలు విన్నప్పటికీ కూడా వ్రతధారులైనటువంటి వీళ్ళు తపస్సు నుంచి ఏమాత్రము పక్కకి తొలగకుండా ఉగ్రంగానే తపస్సు చేస్తున్నారు తప్ప వీళ్ళకి వ్రతభంగం కలగలేదు.
యదా క్షోభం నోపయాంతి నార్తిమన్యతరస్తయో తతస్త్రియస్తాభూతం చ సర్వమంతరధీయత. ఇద్దరిలో ఒక్కళ్ళైనా కలత చెందకపోవడం వల్ల, బాధపడకపోవడం వల్ల ఏం చెయ్యాలో తెలవక వాళ్ళందరూ కూడా, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాయమైపోయారట. మాయమైపోయేటప్పటికి అప్పుడు ఇంకా తప్పదు, వీళ్ళ యొక్క తపస్సుని అనుగ్రహించవలసిన సమయం వచ్చింది అని అనుకున్నాడు బ్రహ్మ. తత పితామహ సాక్షాత్ అభిగమ్య మహాసురౌ వరేణ ఛందయామాస సర్వలోకహిత ప్రభు. లోకహితాన్ని కోరేటువంటి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళని వరాన్ని కోరుకోమన్నాడు. ఏమయ్యా, ఎందుకు మీరు ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నారు, మీకేం వరం కావాలో అడగండి అని అడిగాడు. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, తత సుందోపసుందౌతౌ భ్రాతరో దృఢ విక్రమౌ దృష్ట్వా పితామహం దేవం తస్థతు ప్రాంజలి తథా. వెంటనే ఆ దృఢమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ సుందోపసుందులిద్దరూ తమ ఎదురుగా సాక్షాత్కరించినటువంటి బ్రహ్మను చూశారు. చూసి ఒక్కసారిగా ఆయనకి నమస్కారం చేసి ఆయనతో ఈ విధంగా అంటున్నారు, ఊచతుశ్చ ప్రభుం దేవం తతస్థౌ సహితౌ తదా ఆవయోస్తపసానేన యది ప్రీత పితామహ మాయా విదా వస్త్ర విదౌ బలినో కామరూపిణౌ ఉభావప్యమరో స్యావహ ప్రసన్నో యదినో ప్రభు. వాళ్ళు వెంటనే బ్రహ్మను స్తుతించారు. స్తుతించే, భగవాన్డా, మీరు మా తపస్సుకు కనుక ప్రసన్నత పొందినట్లయితే మమ్మల్ని అనేకములైనటువంటి మాయలన్నీ తెలిసినటువంటి వాళ్ళగా, అస్త్రశస్త్ర విశారదులుగా, మంచి బలవంతులుగా, కామరూపులుగా, అమరులుగా చేయండి. అలాంటి వరం మాకు కావాలి మా ఇద్దరికి అని వాళ్ళందరూ కూడా బ్రహ్మను ప్రార్థించారట. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెబుతున్నాడు, ఋతే అమరత్వం యువయో సర్వముక్తం భవిష్యతి అన్యదృణీతం మృత్యోశ్చ విధానమరై సమం. అబ్బా, అమరత్వం అనేటువంటిది ఎవరికి ఇవ్వడం అనేటువంటిది సాధ్యం కాదయ్యా. అందువల్ల మీరు అడిగినటువంటి వాటిల్లో మాయ కలిగినటువంటి వాళ్ళగా కావాలన్నారు, మాయాశక్తి కావాలన్నారు, అస్త్రశస్త్ర విద్యలు కావాలన్నారు, బలవంతులుగా ఉండాలన్నారు, కామరూపులుగా ఉండాలన్నారు. ఇవన్నీ ఇస్తారు, కానీ అమరత్వం అనేటువంటిది సిద్ధించదు. అందువలన ఆ అమరత్వానికి బదులుగా ఇంకేమైనా కావాలంటే కోరుకోండి. అందువలన మీ కోరికలన్నీ అమరత్వం తప్ప మిగిలినటువంటివన్నీ కూడా తీరతాయి. అయితే దేవతలతో సమానంగా ఉంటూ మృత్యు విధానం మరొక రకంగా మీరు కోరుకోండి అన్నారు. అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభవిష్యావ ఇతి యన్ మహదభ్యుజ్యతం తపః యువయోర్హేతునానేనా నామరత్వం విధీయతే. ఎందుకంటే మీరు ముల్లోకాలకి ప్రభువులు కావాలని తపస్సు చేశారు. మీ సంకల్పం అమరత్వం కాదు. ఎందుకంటే ముల్లోకాలని జయించాలి అనే కాంక్షతో అసలు మీరు తపస్సుకి వచ్చారు. వచ్చినప్పుడు ఇప్పుడు మీరేమడుగుతున్నారు? అమరత్వం అడుగుతున్నారు. అందువల్ల మీరు అమరులు కాలేరు. ఎటువంటి సంకల్పంతో మీరు ఈ దీక్షలో కూర్చున్నారో ఆ సంకల్పం గురించి అడగాలి తప్ప అమరత్వం అడగకూడదయ్యా అన్నారు. అంటే అప్పుడు త్రైలోక్య విజయార్థాయ భవద్భ్యాం ఆస్థితం తపః హేతునానేన దైత్యేంద్రౌ నవా కామం కరోమ్యహం. అందువల్ల త్రైలోక్య విజయం కోసం మీరు తపస్సు చేశారు కాబట్టి మీకు అమరత్వ సిద్ధిని నేను ఇవ్వలేను అని స్పష్టంగా బ్రహ్మ చెప్పాడు. అప్పుడు సుందోపసుందులు అంటున్నారు, త్రిషు లోకేషు యద్భూతం కించిత్ స్థావర జంగమం సర్వస్మాన్నో భయం నస్యా ఋతే అన్యోన్యం పితామహ. అలా అయితే ఓ పని చేయండి, మాకు ఈ లోకంలో ఉండేటువంటి దేని వలన కూడా మేము చావకూడదు, మరణం మాకు ప్రాప్తించకూడదు. కేవలము అన్యోన్యము మాలో మా వల్ల మేమిద్దరము అన్యోన్యంగా చంపుకునేటువంటి తప్ప మరొక రకంగా మాకు మరణం లేకుండా అంటే మాలో మేము తప్ప ఇతరుల వల్ల ఎవ్వరి వలన కూడా మాకు మరణం లేనటువంటి వరం ఇవ్వయ్యా అని అడిగారు. అడిగితే అప్పుడు బ్రహ్మగారు అన్నాడు, యత్ ప్రార్థితం యథోక్తం చ కామమేతద్దదాని వాం మృత్యోర్విధానమేతచ్చ యథావద్వా భవిష్యతి. సరే, మీ ప్రార్థనకు అనుగుణంగా మీలో పరస్పరం కలహం ఏర్పడి మరణం కలిగేటట్టుగానే నేను వరమిస్తున్నాను. ఏదో ఒక రూపంలో మృత్యు అనేటువంటిది తప్పదయ్యా. అందువలన అటువంటి వరాన్ని ఇస్తున్నాను, మీరు అడిగినటువంటి వరాలన్నీ ఇస్తున్నాను అని ఇచ్చాడు. ఈ విధంగా బ్రహ్మ వలన వరాలను పొందారు ఆ సుందోపసుందులు.
నారదుడు చెబుతున్నాడు ధర్మరాజుడి, తత పితామహో దత్వా వరమే తత్తదాతయో నివర్చ తపసస్తౌచ బ్రహ్మలోకం జగామహ. ఈ విధంగా వాళ్ళిద్దరికీ వరాన్ని ఇచ్చి తపస్సు నుండి వాళ్ళని మరల్చి ఆ బ్రహ్మ తన లోకానికి తాను వెళ్ళిపోయాడయ్యా. లబ్ధ్వా వరాణి దైత్యేంద్రౌ అథతో భ్రాతరాబుభౌ అవధ్యౌ సర్వలోకస్య స్వమేవ భవనంగతో. అలాగే ఆ సోదరులిద్దరూ కూడా బ్రహ్మ నుంచి ఈ విధంగా వరాలను పొందారు. ముల్లోకాలకి అవధ్యులయ్యారు. వాళ్ళు తమ భవనాలకు ఆనందంగా వెళ్ళారు. తౌతు లబ్ధవరో దృష్ట్వా కృతకామో మనస్వినౌ సర్వసుహృజ్జనస్తాభ్యాం ప్రహర్షముపజగ్మిమాన్. ఈ విధంగా వరాలు పొందారు, కృతకృత్యులయ్యారు. తిరిగి వచ్చినటువంటి వాళ్ళని చూసి వాళ్ళ స్నేహితులు బంధువులు అందరూ కూడా సంతోషించారు. వాళ్ళందరినీ కూడా సత్కరించారు, వాళ్ళిద్దరినీ కూడా. తతస్థౌ జటాభిత్వా మౌలినౌ సంబభూభుతు మహార్ఘాభరణోపేతౌ విరజో అంబరధారిణౌ అకాల కౌముదీం చైవ చక్రతు సార్వకాలికీం నిత్య ప్రముదిత సర్వ తయోశైవ సుహృజ్జన. వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే వెంటనే వచ్చిన తర్వాత ఈ జటలన్నీ తొలగించుకున్నారు, చక్కటి కిరీటాలని ధరించారు, విలువగలైనటువంటి ఆభరణాలన్నీ ధరించారు, వస్త్రాలు ధరించారు. అంతేకాకుండా అందరినీ కూడా దేవతలందరినీ కూడా శాసించేటువంటి స్థితికి వచ్చారు. ఎప్పుడో ఆ కాలం సరైనటువంటి ఆ కాలంలో మాత్రమే వెన్నెల కాస్తూ ఉంటుంది. ఆ వెన్నెల కొంత సమయం ఉంటుంది, కొంత సమయం ఉండదు. ఆ పౌర్ణమి ఆ సమయంలో నిండుగా వెన్నెల ప్రకాశిస్తూ ఉంటుంది, అమావాస్య నాడు ఉండదు. కానీ ఆ కాలం కాని కాలంలో వచ్చినటువంటి వెన్నెల శోభలు స్థిరంగా ఉండాలని చేశారు వాళ్ళు. అందువలన అలాగా వాళ్ళందరూ కూడా ఏది కావాలంటే అది చేసుకోగలిగినటువంటి స్థితికి వచ్చారు. అది చూసి అందరూ కూడా ఆనందించారు. భక్ష్యతాం భుజ్యతాం నిత్యం దీయతాం రమ్యతాం ఇది గీయతాం పీయతాం చేతి శబ్దశ్చాసి గృహే గృహే. దేనికి లోటు లేదు, ఏది కావాలంటే అది తేగలిగినటువంటి సమర్థులైనటువంటి వాళ్ళు వీళ్ళు. అందువల్ల ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చెప్పారట, ప్రతి గృహంలో మీరు తినండి, అనుభవించండి, క్రీడించండి, పాడండి, తాగండి, కొల్లగొట్టండి అనేటువంటి మాటలే ఎక్కడ వినిపిస్తున్నాయి. మీరేమీ కష్టపడక్కర్లేదు, ఏం కావాలంటే దాన్ని అనుభవించండి అన్నట్టుగా చెబుతున్నారు. తత్ర తత్ర మహానాదై ఉత్కృష్ట తలాదితై కృష్ణం ప్రముదితం సర్వం దైత్యానామభవత్పురం. అక్కడ అందరూ కూడా భేరీ నినాదాలు మోగిస్తూ ఆ దైత్యుల యొక్క నగరం, ఆ రాక్షసుల యొక్క నగరం ఎలా ఉందంటే ఆనందంతో మెరిసిపోతుందట. అందరూ కూడా మంచి సంతృప్తితో ఉన్నట్ట, హాయిగా ఆనంద హేళ తాండవిస్తోందట. తైస్తైర్ విహారైర్ బహుభి దైత్యానాం కామరూపిణాం సమాహ సంక్రీడతాం తేషాం అహరేకమివాభవత్. వీళ్ళిద్దరికీ కూడా ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలుగుతున్నారు, మాయాశక్తి కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. అందువలన కామరూపాలు దాల్చినటువంటి వాళ్ళ రాక్షసులు ఇద్దరు కూడా క్రీడిస్తూ అనేకములైనటువంటి సంవత్సరాలు గడిపారట. అయితే ఎంతకాలం గడిపినా వాళ్ళకి ఏదో ఒక రోజులాగా ఉందిట. అట్లాగా ఆనందంగా వాళ్ళు కాలాన్ని గడుపుతున్నారు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజ్యలంభ పర్వణి సుందోపాఖ్యానే అష్టాధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో విదురాగమన రాజ్యలంభ పర్వం అనే ఉపపర్వంలో సుందోపాఖ్యానం అనేటువంటి 208వ అధ్యాయం పూర్తయింది. 209వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. నారదుడు యుధిష్ఠిరుడికి చెబుతున్నాడు, ఉత్సవే వృత్తమాత్రే తు త్రైలోక్యాకాంక్షిణా బుభౌ మంత్రయిత్వా తతస్సేనాం తావాజ్ఞాపయతాం తదా. ఓ యుధిష్ఠిరా, ఈ ఉత్సవం అంతా అయింది, ఆనందం అంతా అనుభవించారు. ఆ ఆనందం అనుభవించిన తర్వాత వీళ్ళు ఏ ఉద్దేశంతో తపస్సు చేశారు? ముల్లోకాన్ని జయించాలి అనే కోరికతో తపస్సు చేశారు కదా. అందువలన త్రిలోక విజయాన్ని కాంక్షించినటువంటి వాళ్ళై ఆ రాక్షసులిద్దరూ కూడా తమ సేనలన్నీ కూడా సిద్ధం పడమన్నారు. అన్నిటి మీదకి దండయాత్ర చేద్దామని సుహృద్భిరపి అనుజ్ఞాతౌ దైత్యైర్వృద్ధైశ్చ మంత్రిభిః కృతా ప్రాస్థానికం రాత్రౌ మఘాసు యైతుస్తదా. వెంటనే స్నేహితులు
వృద్ధులైనటువంటి మంత్రులను ఆజ్ఞను తీసుకున్నారు. ఒక మఖా నక్షత్రంలో రాత్రి సమయంలో యుద్ధయాత్రని ప్రారంభించారు వాళ్ళు. గతా పట్టిషధారిణ్యా శూలముద్గరహస్తయా ప్రస్థితౌ సహవర్మిణ్యా మహత్యా దైత్యసేనయా మంగళైస్తుతిభిశ్చాపి విజయ ప్రతిసంహితై చారణైస్తూయమానౌ తౌ జగ్మతు పరయాముదా. వీళ్ళందరూ ఆయుధాలన్నీ తీసుకున్నారు. గదలు, తోమరాలు, శూలాలు, ముద్గరాలు, కవచాలన్నీ ధరించారు. దైత్యసేన అంతా కూడా, ఈ రాక్షసేన అంతా కూడా బయలుదేరింది. ఆ సేనతో పాటుగా వీళ్ళిద్దరూ కూడా బయలుదేరారు. వందిమాగధులందరూ స్తోత్రాలు చేస్తున్నారు. చారణులందరూ కూడా స్తుతిస్తున్నారు, మంగళ పాఠాలు పాడుతున్నారు. ఈ విధంగా మంచి సంతోషంగా యుద్ధయాత్రకు బయలుదేరారు. తావంతరిక్షముత్కృత్య దైత్యౌ కామగమావుభౌ దేవానామేవ భవనం జగ్మతుర్యుద్ధ దుర్మదౌ. ఈ యుద్ధ దుర్మదులైనటువంటి వాళ్ళిద్దరూ కూడా కామగమనంతో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగే శక్తి ఉంది వాళ్ళకి. అందువల్ల ఆ కామగమనంతో ఆకాశంలోకి ఎగిరినటువంటి వాళ్ళని దేవతా భవనాలన్నిటి మీద దాడి చేసేట. తయోరాగమనం జ్ఞాత్వా వరదానం చ తత్ప్రభో హిత్వా త్రివిష్టవం జగ్మో బ్రహ్మలోకం తతస్సురాహ. వాళ్ళ యొక్క దండయాత్రని గురించి విన్నారు, చూశారు. వాళ్ళు ఎటువంటి వరాలు పొందారో తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి దేవతలు వీళ్లతో పోరు చేయడం వల్ల మనం ఏమీ నగ్గలేము అనేటువంటి విషయం తెలిసినటువంటి వాళ్ళే ఆ దేవతలందరూ కూడా స్వర్గాన్ని విడిచిపెట్టేసి బ్రహ్మలోకానికి వెళ్ళారట. తావింద్రలోకం నిర్జిత్య యక్షరక్షోగణాంస్తథా ఖేచరాణ్యపి భూతాన్ని జఘ్నుతు తీవ్ర విక్రమవు. వెంటనే తీవ్రమైన పరాక్రమంతో స్వర్గాన్నంతా ఆక్రమించేశారు. అలాగే యక్షుల్ని, రక్షోగణాలని, ఆకాశగాములైనటువంటి మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించారు. ఆ దేవలోకాన్ని అంతటినీ కూడా వీళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు. అంతర్భూమి గతాన్నాగాన్ యత్వా తౌ చ మహారథౌ సముద్ర బాసిన సర్వాహంలేచ్ఛ జాతిర్ విజగ్యతు. అంతేకాకుండా అక్కడి నుంచి మహారథులైనటువంటి వాళ్ళు పాతాళంలో ఉండేటువంటి నాగుల్ని జయించారు. సముద్ర బొడ్డున నివసించేటువంటి మ్లేచ్ఛులందరినీ జయించారు. జయించి ఈ విధంగా పాతాళ లోకాన్ని, మత్స్యలోకాన్ని, దేవలోకాన్ని, ఇలా 3 లోకాలని కూడా వాళ్ళు మొత్తం అంతా జయించి తమ అధీనంలోకి తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. తతసర్వాం మహీం జేతుం ఆరబ్ధా ఉగ్రశాసనౌ సైనికాంశ సమాహూయ సుతీక్షం వాక్యమూచతు. భయంకరమైన శాసనాలు కలిగినటువంటి వాళ్ళై ఈ భూమిని అంతటినీ జయించాలి అని నిశ్చయించుకుని సైనికులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళతోటి ఈ విధంగా చెబుతున్నారు. రాజర్షయో మహాయజ్ఞై హవ్య కవ్యే ద్విజాతయ తేజో బలంచ దేవానాం వర్ధయంతి శ్రియం తదా. ఈ భూమి మీద అనేక మంది రాజర్షులు, బ్రాహ్మణులు అందరూ కూడా ఏం చేస్తారంటే హవ్య కవ్య నివేదనలతోటి, అంటే ఏంటి, హవ్యముల చేత దేవతల్ని, కవ్యముల చేత పితృదేవతల్ని కూడా ప్రీతి చెందిస్తారు. ప్రీతి చెందించి ఆ దేవతల యొక్క అనుగ్రహంతో, పితృదేవతల యొక్క అనుగ్రహంతో తేజస్సు, బలము, సంపదలు అన్ని పెంచి భూలోకాన్నంతటినీ కూడా అద్భుతంగా వాళ్ళు సస్యశ్యామలముగా అనేకములైనటువంటి సంపత్తులతో కూడిన దానిగా చేస్తున్నారు. అందువలన మీరేం చేస్తారంటే తేషాం ఏవం ప్రవృత్తానాం సర్వేషాం అసురద్విషాం సంభూయ సర్వైరస్మాభికార్య సర్వాత్మనావదః. ఈ యజ్ఞయాగాదులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనకి శత్రువులు. అందువలన అది గుర్తుంచుకోండి. గుర్తుంచుకుని మనం అందరం కూడా ఏం చేద్దామంటే ఒకటయ్యి వాళ్ళందరినీ కూడా సంహరించండి. ఎక్కడ యజ్ఞయాగాదులు ఏమీ జరగకూడదు, అట్లా చెయ్యండి అని సైనికుల్ని ఆజ్ఞాపించట. ఏవం సర్వాన్ సమాదిశ్య పూర్వతీరే మహోదదే క్రూరం మతిం సమాఖ్యాయ జగ్మతు సర్వతో ముఖౌ. అలా తూర్పు సముద్ర తీరంలో ఉండేటువంటి సైనికులందరినీ ఆదేశించి వాళ్ళు మంచిగా కఠోరమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాళ్ళని అన్ని వైపులకి పంపించి ఆక్రమణ చేయమని చెప్పి వాళ్ళు కూడా బయలుదేరారు. యజ్ఞేర్యజంతి ఏ కేచిత్ యాజయంతి చ ఏ ద్విజాః తాన్ సర్వాన్ ప్రసవం హత్వా బలినౌ జగ్మతుష్టతు. యజ్ఞాలు చేసేటువంటి వాడిని, యజ్ఞాలు చేయించేటువంటి వాడిని, ఆ బ్రాహ్మణుని అందరినీ బలవంతంగా చంపేస్తున్నట్ట. వాళ్ళకి ఎదురు లేకుండా ఉంది వాళ్ళ పరాక్రమానికి. అల్లాగా బలం కలిగినటువంటి వాళ్ళే అలా ముందుకు సాగట. ఆశ్రమేషు అగ్నిహోత్రాణి మునీనాం భావితాత్మనాం గృహీత్వా ప్రక్షిపంత్యప్సు విశ్రబ్ధం సైనికాస్తయోః. మునుల ఆశ్రమాల్లో ఉండేటువంటి అగ్నిహోత్రాలన్నీ కూడా
వీళ్ళు ఆర్పేశారు. ఆ యజ్ఞ సామగ్రిని అంతటినీ కూడా నీటిలో వేసేసారు. అలాగా ఎక్కడ యజ్ఞయాగాదులు అనేటువంటివి జరగకుండా మహర్షులు చేసేటువంటి కఠినమైనటువంటి తపశ్చర్యలన్నింటినీ కూడా విఘాతాలు కల్పిస్తూ వాళ్ళు అడ్డొచ్చినటువంటి వాళ్ళందరినీ సంహరిస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క పరాక్రమంతో భయంకరంగా చేస్తున్నారు. తపోధనైశ్చ ఏ క్రుద్ధై శాపా భుక్తా మహాత్మభి నాక్రామంత తయోస్తేపి వరదాన నిరాకృతా. అయితే మహాత్ములైనటువంటి మునులు కొంతమంది కోపంతో శాపాలు పెట్టినప్పటికీ కూడా వరదానం ఉంది మూలాన్ని ఆ వరదానము వలన వరబలం వలన ఆ శాపాలు కూడా వీళ్ళని ఏమీ బాధించలేదట. నాక్రామంత యథాశాపా బాణాముక్త శిలాస్వభ నియమాన్ సంపరిత్యజ్య వ్యద్రవంత ద్విజాతయ. రాళ్ల మీదకి బాణాలు వేస్తే ఏ విధంగా వ్యర్థమవుతాయో అట్లాగా వీళ్ళకి ఆ మహర్షించినటువంటి శాపాలు కూడా వ్యర్థమైపోయాట. బ్రాహ్మణులందరూ భయం పారిపోయారు. ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి అనుష్ఠానాలు చేయకుండా ఆ పృథివంతా కూడా ఏమైపోయిందంటే యజ్ఞయాగరహితంగా రాక్షస పాలనలో మొత్తం ముల్లోకాలు కూడా వశమయ్యాయి. పృథివ్యాం ఏ తపస్సిద్ధా దాంతాశమపరాయణా తయోర్భయాద్రువస్తే వైనతేయాదివోరగా. గరుత్మంతుడు వచ్చేప్పటికి పాములు ఏ విధంగా అయితే భయపడి పారిపోతూ ఉంటాయో అలాగే వీళ్ళు వస్తున్నారు అనేటప్పటికీ ఆ బ్రాహ్మణులు తపస్సిద్ధులైనటువంటి బ్రాహ్మణులు మహర్షులు రాజర్షులు అటువంటి వాళ్ళందరూ కూడా భయపడి పరిగెడిపోయారట. ఈ విధంగా ఈ సుందోపసుందులు ముల్లోకాన్ని కూడా తమ అధీనంలోకి తీసుకుంటున్నారని చెబుతూ స్వస్తి.